హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలా సరదాగా కాసేపు నవ్వుకుందామా? మరి ఒక కొడుకు తండ్రితో, నాన్న మీ కాలంలో 4G 5G నెట్వర్క్ లేకుండా ఎలా గడిచేది? తండ్రి, మా కాలంలో 3G ఒకటే ఉండేదిరా. మాతాజీ, పితాజీ, గురూజీ వాళ్ళు లాగి ఒక్కడు పీకితే మొత్తం మా నెట్వర్క్ అనేది ఆన్ అయిపోయేది. సరే నాన్న, ఈ రోజుల్లో ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుందంట. అవేమిటి? ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్, మెస్డ్ కాల్, కాన్ఫరెన్స్ కాల్. ఒక భార్య భర్తతో, షాపుకెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురండి, ఒకవేళ అక్కడ గుడ్లు ఉన్నట్లయితే 6 తీసుకురండి. కొద్దిసేపటి తర్వాత 6 పాల ప్యాకెట్లతో భర్త ఇంటికి వచ్చాడు. భార్య ఏమడుగుతుందో చూడండి. 6 పాల ప్యాకెట్లు ఎందుకండి? అక్కడ గుడ్లు ఉన్నాయి, అందుకే 6 తెచ్చాను. నువ్వే కదా ఒక పాల ప్యాకెట్ తీసుకురండి, గుడ్లు ఉన్నట్లయితే 6 తీసుకురండి అన్నావు. ఓ మై సాడ్. జడ్జి, ఏమయ్యా 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం నేరమని తెలియదా? దానికి సాక్షి, ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉంది అంటారు కదా సార్. ఒక స్త్రీ ఉంటేనే అంత విజయం లభిస్తే మరి 3 ఉంటే ఎలా ఉంటుందోనని చేసుకున్నా సార్. నేను మా అత్తగారు బజారుకి వెళ్ళాం అరటిపళ్ళు కొందామని. ఎంత బాబు అరటిపండు అన్నాను. రూపాయికి 1 అన్నాడు. మా అత్తగారు ఉండగా బేరం చేయకుండా ఉంటే అంతే సంగతులు. 60 పైసలకి ఇస్తావా అన్నాను మొహమాట పడుతూనే. 60 పైసలకి తొక్క వస్తుందన్నాడు చికాకుగా. ఇదిగో అబ్బాయి, ఈ 40 పైసలు తీసుకొని మాకు పండు ఇవ్వు, తొక్క నువ్వే ఉంచుకో అంది మా అత్తగారు. ఒక ఎలుక తన పిల్లలతో కలిసి విహారానికి బయలుదేరింది. ఇంతలో ఒక గండు పిల్లి ఎదురొచ్చి మ్యావ్ అంటూ మీదకు దూకబోయింది. ఎలుక తన పిల్లలతో భయపడకండి అంటూ భౌ భౌ మంది. పిల్లి కంగారు పడి పారిపోయింది. ఎలుక తన పిల్లల వైపు తిరిగి అంది, అందుకే చెప్పాను సెకండ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అని. టీచర్, అరే సుబ్బు, ఒక పొలాన్ని దున్నడానికి ఇద్దరికి 4 రోజులు పట్టింది. అదే పొలాన్ని దున్నడానికి 8 మందికి ఎన్ని రోజులు పడుతుంది? సుబ్బు, మీరు అడిగిన ప్రశ్న తప్పు సార్. అందులో తప్పేముందిరా? అప్పటికే దున్నేసిన పొలాన్ని మరోసారి ఎలా దున్నుతారు సార్? డాడీ, 2-3 రోజుల్లో మనం కోటీశ్వర్లు అయిపోతాం. అవునా? అదెలారా? మా మ్యాథ్స్ టీచర్ రేపటి క్లాసులో పైసాలను రూపాయల్లోకి మార్చడం ఎలాగో చెబుతానన్నారు. నేను ఇంటికి వచ్చాక మార్చేసుకుందాం. వదిన, మీ వాడికి వేలు చప్పరించే అలవాటు ఉందంత కదా, ఎలా మాన్పించావు? ఏం లేదు వదిన, వాడికి బాగా వదులుగా ఉండే నిక్కర్లు కుట్టించాను. అది జారిపోకుండా పట్టుకోవడంతోనే సరిపోతుంది వాడికి. ఇక నోట్లో వేలు పెట్టుకునే అవకాశం ఎక్కడది మరి? హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.